ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం, అర్చకులు తాకని శివలింగం, అభిషేకాలు సలపని శివలింగం. లింగాకారంలో ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుణ్ణి ఒక సాలెపురుగు, పాము, ఏనుగు అర్చిస్తూ ఉండేవి. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యము గూడు అల్లేది. సాలెపురుగు భక్తిని పరీక్షించగోరినటువంటి పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీలలతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేదట. చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకొని ప్రాణత్యాగం చేసిందట. పరమేశ్వరుడు ఆ సాలెపురుగుకు మోక్షాన్ని ప్రసాదించారు. ఇక పాము నిత్యం మనులతో శివుని పూజిస్తూ ఉండగా ఏనుగొచ్చి ఆ మనులను తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వపత్రాదులతో పూజించేదట. మర్నాడు అక్కడికొచ్చినటువంటి సర్పానికి పత్రాలు కనిపించేసరికి కారకులెవరో తెలుసుకుందామనుకుని ఉదయాన్నే పొంచి చూసి ఏనుగొచ్చేసరికి ఏనుగు తొండల్లో దూరి కుంభస్థలాన్ని చేరి పీడించేసరికి ఆ సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించిందట. కుంభస్థలంలో ఉన్నటువంటి సర్పరాజం కూడా అసువులు బాసింది. ఆ విధంగా 3 ప్రాణులు కూడా మోక్షాన్ని పొందుకున్నటువంటి అద్భుతమైన క్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగానికి ఎదురుగా ఉండే జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువయ్యున్న స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్మకం. శ్రీకాళహస్తిలో శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ తాకరు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తూ